కూలర్లను వితరణ చేశారు జనసేన నాయకులు కిరణ్ రాయల్. ప్రస్తుత ఎండాకాల పరిస్థితుల దృష్ట్యా గోవులు చల్లని ప్రాంతంలో ఉండి మరింత పాల దిగుబడిని అందించే విధంగా తన వంతు సహాయం చేశారని అన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా తామందరం పనిచేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి టీటీడీ గోశాలలోని గోవులకు సహాయ సహకారాలను అందించాలని అన్నారు కిరణ్ రాయల్. గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులుగా పవన్ కళ్యాణ్ అభిమానులుగా ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి గోవులు అంటే ఎంత ఇష్టమో. ఆయన ఫామ్ హౌస్లో కూడా వందలాది గోవులైనా ప్రత్యేకంగా బయట నుంచి తెప్పించుకొని దానికి కావాల్సిన భద్రత చూస్తుంటారు. మనం గత కొద్ది రోజులుగా తిరుపతిలో గో రాజకీయం చూసుంటాం. చాలా బాధాకరం. గో సంరక్షణ కోసం పాటుపడాలి కానీ గోతో రాజకీయాలు చేయకూడదు. దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మా నాయకుడు ఆయన ఆదేశాలు కానివ్వండి, ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు తిరుపతిలో ఉన్న ఎండాకాలం కానివ్వండి, ఎండరీత్యా కానివ్వండి, ఇక్కడున్న గోవులకు మా వంతు సహాయంగా మా పార్టీ తరఫున మా వంతు సహాయం చేయాలని ఆలోచనతో ఈరోజు ఈ గోశాలకి ఒక 4 ఎయిర్ కూలర్లు మేము అందజేయాలని ఆలోచనతో ఆర్డర్ చేసాం. అందులో భాగంగా ముందుగా 2 కూలర్లు తెప్పించాము. ఇంకొక 2 కూలర్లు రేపు ఉదయానికంతా తిరుపతి చేరుకుంటుంది. ఇలానే దాతలు కూడా చాలామంది వచ్చి ఇలా ఇక్కడున్న గోవులకు కనీసం కూలర్లు పెట్టి రాబోయే ఎండాకాలం ఇంకా ఎండాకాలం దృష్టి ఉంచుకొని కూలర్లు పెడితే కనీసం ఇప్పుడున్న పరిస్థితిలో కనీసం కొంచెమన్నా చల్లదనం ఉంటుందేమో ఆలోచనతో ఈ ఒక చిరు ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఘటన చాలా బాధాకర విషయం చెప్పి అందరికీ తెలిసింది. ఇలాంటివి చేస్తే మంచిదని ఒక ఆలోచనతో మేమందరం కూడా జనసేన పార్టీ నాయకులు మేము అనుకున్నాం కాబట్టి ఒక 4 ఆర్డర్ చేసి ఇప్పుడు ఒక 2 ఇస్తున్నాం. మిగతా 2 కూడా రేపు ఇవ్వబోతున్నాము. పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కానీ మేమందరం కూడా జనసేన పార్టీ